నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా. సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు? అబౌట్ టారో కార్డ్స్ చెప్తున్నారా లేకపోతే ఏంటి ఇవాళ? టారో కార్డ్స్తో రాశి ఫలాలు. ముందుగా ఇటలీలో టారో నది ఒడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్డ్స్ చేయగలుగుతున్నాము. అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కార్డ్స్ కి కదా? అవును. ఇంచుమించు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు యాక్యురసీకి? మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి, 100% ఉంటుంది, లేకపోతే 0% ఉంటుంది. ఎందుకు చెప్తా. ఎందుకు? బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కరెక్ట్ గా పలుకుతుంది. ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి, దేవుడి బొమ్మ పెట్టి, ఒక క్యాండిల్ పెట్టి చేయగలను, కానీ ఇది ప్రక్రియ కాదు, భావంకి సంబంధించింది. నా దగ్గర క్రిస్టల్ ఉంది, నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది, అన్నీ చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వైదిక పూజ అనేది, టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు, భావానికి సంబంధించింది. సో బాగా పూజలు చేసేవాళ్ళు, ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్న వాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు దాంట్లో, మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేయడం, సో లేడీస్కి అందుకని ఎక్కువ మీకున్నారు, మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే మీరు పూజల్లో కూర్చోవడము, కనెక్టెడ్ గా ఉన్నాం ఫర్ ద విత్ ద డివైన్ పవర్. ఎస్. ఎవరైతే వారానికి ఓ రోజు అని పూజ చేస్తారో, రోజు చేస్తే చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్, మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మీలాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మీతో చేస్తున్నాను నేను. నాతో చేయడం ఏంటండి? నేను అడగాలి కదా. ఒక పవర్ ఉంటుంది నాకు, ఒక హెల్ప్. యు వాంట్ మీ టు హెల్ప్. యా, యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ, యువర్ ఆరా. నేను ఒక్కనే చేయలేను, మీ పవర్ కూడా నాకు కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం చేయాలి నేను? సో మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి. చాలా మంది ఉన్నారండి, మీ ఇష్టం, మీకు ఉంటారు. గణపతి, ఒక చిన్న మంత్రం చెప్పండి. ఓం గం గణపతయే నమః. అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం. సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంటారు కార్డ్ అనేది చెప్పబోతున్నారు. అంటే ఈ ఆగస్ట్ మాసానికి టారో కార్డ్ ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్. అవునా? ఎందుకంటే దిస్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్. భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈస్ నాట్ అబౌట్, ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి, అదొక చదువు. ఇది చదువుకి సంబంధించి, చదువు లేనోడు, ఇంగ్లీష్ రానోడు, 9వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు. భావం ఇంపార్టెంట్. పక్కనోడికి మంచి జరగాలి అనే రైట్ హ్యాండ్ తో చేయొచ్చు. బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు, బాగా పూజలు, హోమాలు, దైవిక శక్తి ఉన్నాడు. మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు, ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే మనీషా ఖత్వానీ గారు. ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి. మకర రాశి వారికి టారో కార్డ్ రీడింగ్ బట్టి ఎలా ఉండబోతోంది ఈ శ్రావణ మాసం అనేది ఒకసారి చెప్తారండి? తప్పకుండా అండి, చూద్దాం మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ద మెజిషియన్ ఫస్ట్ టైం వచ్చింది కార్డ్ ఈ మొత్తం రాశుల్లో కదా. ద మెజిషియన్, రిసోర్స్ఫుల్నెస్, పవర్, మేనిఫెస్టేషన్, స్థితికారకుడు బుధుడు. Although you have all the skills and abilities you need to be successful, however you must use your intellect, concentration and willpower to make things happen. అంటే అన్నీ ఉన్నాయి ముందు, వీళ్ళు వాడడం లేదు. డబ్బు ఉంది, ఎమోషన్ ఉంది,
హార్డ్ వర్క్ ఉంది, ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, మెజిషియన్ అన్నీ ఉంటాయి వీడి దగ్గర. ల్యాక్ ఆఫ్ మెంటల్ క్లారిటీ, మానసికంగా సరిగ్గా లేడు వీడు. అన్ని ముందున్నాయి కానీ చేయలేకపోతున్నాడు. అంటే బెంగ పెట్టుకున్నాడు, లేకపోతే పిచ్చి ఎక్కిందో ఏంటో తెలియదు. దైవాజ్ఞ కూడా ఉంది వీడికి. చూడండి వీడు హెడ్ పైన దేవుడి సింబల్ చూసారా, ఏంజల్ సింబల్ అన్నీ ఉన్నాయి, కానీ వీడు మెంటల్ చేస్తున్నాడు. అంటే వీడు నేను చెప్పేది ఏంటంటే క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి పిచ్చి పిచ్చిగా చేయడం ఆపేసి అన్నీ ఉన్నప్పుడు సర్దుకుపోయి ముందుకెళ్ళండి. ఎందుకు పిచ్చి పిచ్చిగా చేయడం? శతకారుడు బుద్ధుడు కూడా మీతో ఉన్నాడు. సో వీళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నా. ఏది అవ్వట్లేదు కాబట్టి ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారో ముందు మేనిఫెస్ట్ చేసుకోండి, మెల్లిగా అది అయిపోతుంది. సో మైనర్ రేంజ్లోకి వద్దాం. 6 of Wands అండ్ టెంపరెన్స్. సో పేషెన్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఎగిరెగిరి గంతులు వేయొద్దు, పేషెంట్గా కూల్గా చేస్తూ పోవండి. ఈ ఎగిరెగిరి గంతులు వేయడం వల్లనే అక్కడ ఏం చేయలేకపోతున్నారు. సో చివరికి వచ్చేది సక్సెస్, పబ్లిక్ రికగ్నిషన్, ప్రోగ్రెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చుట్టుపక్కల అందరికి తెలుస్తుంది. మీ చుట్టుపక్కల 10 మంది మిమ్మల్ని విష్ చేస్తారు. ఫైనల్గా ఫుల్ మొత్తం హ్యాపీగా జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఆరోగెన్సీగా అనిపిస్తుంది. ఈ ఆరోగెన్సీ వల్ల ఇదంతా. సో ఈ ఆరోగెన్సీని పక్కన పెట్టి కొంచెం పేషెంట్గా ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ అంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో ఐ మీన్ టు సే శ్రవణ మాసం అన్నీ కలిసి వస్తున్నాయి. వై డోంట్ యు టేక్ ద ఛాన్స్ తీసుకొని అన్నీ సరి చేసుకోండి. ఎందుకు అలా ఆపేస్తారు కదా? లేని వాళ్ళు ఏడుస్తున్నారండి. మీ టైం బాగుంది, అన్నీ ఉన్నాయి, టైం బాగుందని మీరే అన్నారు. వై డోంట్ యు టేక్ ద అడ్వాంటేజ్? దట్స్ ఇట్. ఐ మీన్ టు సే దట్. ఆ అడ్వాంటేజ్ తీసుకునేది అది ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అదే మీకు ఆ అహంకారం ఉంది కొద్దిగా దీంట్లో కనిపిస్తుంది. ఆ అహంకార ధోరణి పక్కన పెట్టి ముందుకెళ్ళండి, సక్సెస్ ఉంది. అహంకారం తల మీద రౌండ్లు కొడుతుంది. కొంచెం అహంకారం పక్కన పెడితే అన్ని సర్దుకుపోతాయి. కొంచెం ఐ మీన్ టు సే ఓవర్ యాక్షన్ తగ్గించండి, అన్ని సర్దుకుపోతాయి. సూపర్ సక్సెస్ అవుట్పుట్ ఉంది. అది రైట్ అండి, చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.